హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఆంధ్ర స్టైల్లో కరివేపాకు కారపొడి. ఇదైతే మా మమ్మీ నేర్పించిన రెసిపీ అండి. నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో కొన్ని మినప్పప్పు, శనగపప్పు అంటే పచ్చిపప్పు అంటాం మా సైడు. ఇక్కడైతే తెలంగాణ స్టైల్లో అయితే శనగపప్పు అంటున్నారు. సో ఈ రెండు నేను ఒక టూ స్పూన్స్ తీసుకుని మంచిగా వేయించుకొని చిన్న మిక్సీ జార్లో అయితే తీసుకున్నాను. ఇవి దోరగా వేయిస్తే చాలండి, సన్న మంట పైన బాగా వేయించుకుంటే చాలు, సరిపోతుంది. నెక్స్ట్ నేను ధనియాలు కొన్ని, జీలకర్ర కొన్ని, అంటే ఇవి టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను. అన్ని క్వాంటిటీ చొప్పున క్వాంటిటీలో తీసుకుంటే సమానంగా మంచిగా ఉంటుంది. రెసిపీ కూడా చాలా బాగా వస్తుందండి. మీరు కూడా అలానే ట్రై చేయండి. ఇవి కూడా మంచిగా దోరగా వేయించుకున్నాను. ప్రతి ఒక్క ఐటము సిమ్లోనే వేయించుకోవాలండి, మాడితే టేస్ట్ అంతా పోతుంది. సో నేను అవి దోరగా వేగిన తర్వాత నేను కొన్ని మిరపకాయలు తీసుకున్నాను. మిరపకాయలు కూడా దోరగా వేయిస్తున్నాను సన్న మంట పైన, ఎందుకంటే బాండి కూడా ఆల్రెడీ మనకు బాగా హీట్ అయి ఉంటుంది కదా, స్లోగా వేయించుకుంటే చాలు. నెక్స్ట్ కరివేపాకు అయితే బాగా క్రిస్పీగా రావాలండి, బాగా పచ్చివాసన పోయేంత వరకు. ఈ రెసిపీ అయితే అన్నంలో చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఏం రుచి అండి, భలే ఉంటుంది. అన్నం అంతా మనం దీంతోనే తినేసేయచ్చు, కూర కూడా అవసరం లేదు. దీంతో పాటు ఒక ఆమ్లెట్ ఉంటే హైలైట్ ఉంటుంది. అది మీకు తెలిసే ఉంటుంది కదా, మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడండి. సో కొంచెం చింతపండు అయితే నేను యాడ్ చేసుకున్నాను, కొంచెం పసుపు అయితే కొంచెం చాలండి, హాఫ్ స్పూన్ చాలు మనకి. ఇవన్నీ బాగా దూరగా వేగిన తర్వాత ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుని, నేనైతే చిన్న మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. కొంచెం రెసిపీయే కదా, అంటే కొంచెం క్వాంటిటీయే కదా, సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఫస్ట్ పప్పులు ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కరివేపాకు, మిరపకాయలు యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో కొంచెం వెల్లుల్లి తీసుకొని కచ్చపచ్చగా చేసుకొని అన్నీ మిక్స్ చేసుకుంటున్నానండి, సాల్ట్ వేసుకొని. కొంచెం వెల్లుల్లిపాయ వచ్చింది, వెల్లుల్లిపాయ పక్కన పడేసాను. ఇవైతే బాగా పిసకాలండి, గట్టిగా పిసికితే మంచిగా కలుస్తుంది సాల్ట్ కానీ అన్నీ. సో ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆంధ్ర స్టైల్లో మంచి రెసిపీస్ మీకోసం నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూడండి, రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.